గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బద్దం ఫార్మ్ ఫ్రెష్. దిస్ ఈజ్ వై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి. ఈరోజు మీకు అజోలా ఎలా గ్రో చేస్తారు, దాన్ని ఎలా వాడతారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. జనరల్గా అజోలా ఏంటంటే కొద్దిగా మన ఫీడ్కి సబ్స్టిట్యూట్ అది. మినరల్ మిక్చర్, కాల్షియం, మనం ప్రోటీన్ ఇస్తాం కదా, దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. ఇది చేపలకి, మేకలకి, మన అన్ని లైఫ్ స్టాక్కి వాడుకోవచ్చు. అజోలా బేసిక్ అజోలా ఏంటిదంటే మీకు దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ డ్రై చేశారనుకోని మీకు 25 to 35% ప్రోటీన్ ఉంటుంది డ్రై అయిపోయిన తర్వాత. దాంట్లో మళ్ళీ మినరల్స్, మీకు కాల్షియం రిచ్ అది, ఫాస్ఫేట్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ వైటమిన్స్కి వచ్చేసరికి విటమిన్ ఏ, వైటమిన్ B12 అవి ఉంటాయి. దాంతోపాటు అమైనో యాసిడ్స్ ఈటంగా దీంట్లో పుష్కలంగా ఉంటాయి అన్నమాట అజోలాలో. ఇది బాగా మన లైఫ్ స్టాక్స్కి చాలా మంచిది, హెల్తీ గీటంగా. ఇది దాంట్లో కింద రూట్స్ చిన్న ఉంటుంది చెట్టు, మీరు చూస్తున్నది వీడియో అలా ఉంటుంది. అంటే ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో చూశారు కదా, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అది తొందరగా ఫాస్ట్ పెరుగుతుంది, లైఫ్ స్టాక్ అయితే చాలా బెనిఫిట్. ఇది ఎలా ప్రిపేర్ చేస్తుంది అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ మామూలుగా అంటే సింపుల్ కావాలంటే ఇట్లా ఒక చుట్టుపక్కల 1 feet హైట్, 1 feet అట్లా హైట్ స్టోన్స్ పెట్టేసుకోండి, మీకు కావాల్సిన హైట్ తగ్గట్టు. దాంట్లో కింద మొత్తం కవర్ చేసేయండి. కవర్ చేసి అలా, లేకపోతే ఇలా మీకు బ్యాగ్స్ లాగా దొరుకుతాయి వాటర్వి, ఇవి తీసుకొని దీంట్లో కింద 6 feet దాకా మీరు 6 feet అంటున్నా, 6 inches అవసరం లేదు, ఒక 3-4 inches మట్టి, ఆవు పెండ అవి వేసేసేయండి. మట్టి, ఆవు పెండ మీరు 1:10 రేషియో వేసుకున్నా సరిపోతుంది. ఆవు పెండ కొద్దిగా కావాలి మీకు. ఆవు పెండ వేసుకొని దాని తర్వాత ఎక్కువ వేయదు ఆవు పెండ, మీకు కావాల్సినంత ఆవు పెండ వేసుకొని దాని తర్వాత నీళ్ళు నింపేసి పైన అజోలా మీకు ప్యాకెట్లో ఆన్లైన్లో దొరుకుతాయి, అవి తీసుకొని మీరు వేయండి. జనరల్గా మట్టి, ఆవు పెండ ఏంటంటే ఒక 10 kilos ఆవు పెండ వేసేస్తే సరిపోతుంది మీకు. అది ఒకవేళ 10x10 SFT తీసుకుంటే. దాని తర్వాత పైన మీరు ఎలాగో మొత్తం వాటర్ ఫిల్ చేసి, ఒక 1 feet వాటర్ ఫిల్ చేసి దాంట్లో వేయాలన్నమాట. పైన అజోలా వేసేస్తే మీకు చూపెడతాను. ఇది మా డే 2 అజోలా. ఎలా అంటే చిన్న చుట్టుపక్కల స్టోన్స్తో వేసి మొత్తం కింద మొత్తం బ్లాక్ కవర్ వేసి దాంట్లో ఒక 1 feet దాకా వాటర్ ఫిల్ చేసినాము. ఫిల్ చేసి దాని తర్వాత మేము ఏం చేసామంటే, అంటే కింద మట్టి ఉంటుంది, మట్టి అది ఎలా 4 inches దాకా అది వెళ్ళిపోతుంది, 4 to 6 inches దాకా మట్టి పెండగాలి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మేము దాంట్లో నీళ్ళు పోసి పైన అజోలా వేసినాం. ఈ డే 3. డే 2కి డే 3కి మీకు కొద్దిగా చాలా డిఫరెన్స్ వస్తుంది, పెరుగుతుంది, చాలా ఫాస్ట్ పెరుగుతుంది. ఈ డే 5 చూడండి, గ్యాప్స్ తగ్గిపోయినాయి, మీలో మధ్యలో గ్యాప్ ఉంది కదా, గ్యాప్ తగ్గిపోతుంది చూడండి. డే 5. డే 6కి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా తగ్గుతుంది. సో మీకు ఏంటంటే పెరిగిందంటే ఏంటంటే మొత్తం గ్యాప్ లేకుండా పెరుగుతుంది అనమాట. మధ్యలో మీకు అక్కడ వాటర్ కనిపించదు, మొత్తం గ్రీన్ ఉంటుంది, అప్పుడు మీకు అజోలా వచ్చినట్టు అనమాట. దాని తర్వాత మీరు తీసుకోవాలి. ఈ డే 9, ఈ డే 11 చూడండి, డే 11 నుంచి మాక్సిమం కవర్ అయిపోయింది. మీరు అలానే 14 days పెరిగిపోతుంది. అప్పుడప్పుడు ఒక టెంపరేచర్ దానివల్ల ఏమైనా లేట్ పెరిగినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఈ డే 14 చూశారు కదా, ఎక్కడ గ్యాప్ లేదు మనకి, మొత్తం పెరిగిపోయింది. సో బేసిక్ ఏంటంటే మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు కదా, ఉన్నంత వరకు పెంచేసుకోండి. పెంచేసుకున్న తర్వాత దాన్ని మీరు కలెక్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు కింద ఒక 4-5 inches మట్టి పెన్ ఉంటుంది కదా హైట్, దాని మీద ఒక 6 inches దాకా వాటర్ ఉంటుంది. వాటర్ పైన మీకు అజోలా పెరుగుతుంది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అజోలాకి ఏంటంటే మొత్తం షేడ్లో ఉండాలి ఇది. అందుకోసం మేము చుట్టుపక్కల గ్రీన్ మ్యాట్ కట్టుకున్నాము, లేకుంటే పైన ఏమన్నా కవర్ ఉండాలి. సన్ వస్తే దానికి మొత్తం డ్రై అయిపోతుంది, మొత్తం బర్న్ అయిపోతుంది అది. కానీ సన్ అస్సలు ఉండదు, మొత్తం షేడ్ ఉండాలి. షేడ్ ఉంటే ఫాస్ట్ పెరుగుతుంది. అజోలాకి మీ కలెక్షన్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఏమన్నా చిన్న చిన్న జాలి ఉంటుంది కదా నెట్టు, ఇక్కడ చూడండి, అలా జాలి ఏమన్నా తీసుకొని పైనుంచి ఇట్లా స్వీప్లో కొద్దిగా పైనుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని బాగా వాష్ చేయాలి. ఎందుకంటే ఆవు పెన్ ఉంటుంది కాబట్టి వాసన ఎక్కువ ఉంటుంది. ఆవు పెన్ ఏంటంటే మనకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ లేకుండా దాంతోనే పెంచడానికి ఇస్తాం కాబట్టి దానివల్ల కొద్దిగా మీకు బాగా స్మెల్ వస్తుంది. స్మెల్ పోవడానికి మీరు బాగా వాష్ చేయాలి. స్మెల్తో ఉంటే ఆవులు తినవు, ఆవులు ఏవైనా సరే తినవు లైఫ్ స్టాక్. కాబట్టి మీరు దాన్ని మంచిగా వాష్ చేసి దాన్ని వేయాలి. మీరు ఒకవేళ మీరు డ్రై చేసి ఇటంగా పౌడర్ ఇటంగా వాడుకోవచ్చు. అలా వాడుకుంటే మీకు మంచిగానే ఉంటుంది, వాసన వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా ఏంటంటే కొద్దిగా అలవాటు పడుతుంది, కొన్ని రోజుల తర్వాత అలవాటు పడిన తర్వాత తింటాయి అనమాట అవి. జనరల్ మీకు కావాల్సిన అన్ని లైఫ్ స్టాక్కి మీరు కలెక్ట్ చేసుకొని వాష్ చేసుకొని పందులకు కానీ, కోళ్ళకు కానీ, మేకలకు కానీ, ఆవులకు కానీ, బర్రెలకు కానీ, గుర్రాలు ఉంటే గుర్రాలకు కానీ, అట్లా అన్నిటికీ వేసుకుంటారు. ఇది చాలా ఫాస్ట్ పెరుగుతుంది. మీరు కలెక్ట్ చేస్తారు కదా, కలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 day అంటే
డేస్ 2 డేస్లో మీకు ఎక్కువ ఏరియా ఉందనుకోండి, ఇమీడియట్గా డైలీ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కలెక్ట్ చేసుకున్న తర్వాత స్ప్రెడ్ అవుట్ చేయాలి. మీరు ఒక దగ్గర కలెక్ట్ చేసుకుంటారు కదా, మళ్ళీ కొద్దిగా మన చిన్న కట్ట తీసుకొని మొత్తం ఖాళీ ఉన్న దగ్గర మళ్ళీ దాన్ని స్ప్రెడ్ అవుట్ చేస్తే మళ్ళీ మీకు థిక్గా ఫామ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ పెరుగుతుంది ఇది. మీకు జస్ట్ స్టార్టింగ్లో కాబట్టి 14 డేస్, స్టార్టింగ్లో 14 డేస్ చూసారు కదా, ఇంచుమించు ఒక 10 టైమ్స్ పెరిగిపోయింది. మీరు రోజు అలా మాది ఏంటి అంటే 16 ఫీట్ ఇంటూ 16 ఫీట్ ఇంటూ 16 ఫీట్, మీరు దాని తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. ఇక ఎంత కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు మీరు.